Hello everyone. Today I am going to explore an interesting weed, invasive weed, that is Parthenium hysterophorus. The plant Parthenium hysterophorus, it is called as Congress pulu, Congress grass, carrot weed అని పిలుస్తూ ఉంటాము. సో ఇది పార్థీనియం హిస్టరోఫోరస్, దీని బొటానికల్ నేమ్. ఇది యాస్టరేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. సో ఇది మన ఇండియన్ నేటివ్ స్పీసీస్ కాదు, ఈ ఇన్వాసివ్ వీడ్. సో ఇది ప్రస్తుతం సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి సీడ్స్ ద్వారా, అలాగే కొన్ని రకాల మొక్కల ద్వారా వచ్చినటువంటి మొక్క ఇది వీడ్. సో ఈ వీడు 20th మిడ్ సెంచరీలో ఇండియా వైడ్గా కంప్లీట్గా టోటల్ ఇండియా వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. రోడ్ సైడ్స్లో, ఖాళీ ప్లేస్లో, అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఇది ఎక్కువగా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇది వీడ్, ఇది ఒక కలుపు మొక్క. దీనివల్ల అగ్రికల్చర్లో చాలా ఇబ్బంది జరుగుతుంది, బయోడైవర్సిటీకి ఇబ్బంది జరుగుతుంది, అలాగే హెల్త్ ఇష్యూస్, హ్యూమన్కి హెల్త్ ఇష్యూస్ జరుగుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి, అలాగే లైఫ్ స్టాక్ హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటి, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఒకసారి, దీన్ని మనం కాంగ్రెస్ పూలు మొక్క అని పిలుస్తాము, దీన్ని మనం క్యారెట్ వీడ్ అని పిలుస్తాము, దీన్ని పార్థీనియం మొక్క అని పిలుస్తాము. సో దీన్ని పిచ్చి మాచిపత్రి అని కూడా పిలుస్తాము. సో దీని గురించి, దీని యొక్క హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఇది కలుపు మొక్క ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ని రేస్ చేస్తుంది, ఇది ఎంత డేంజరస్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పూలు లేదా పిచ్చి మాచిపత్రి లేదా పార్థీనియం ప్లాంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము. సో ఇది యాన్యువల్ హర్బ్. ఇది 1 నుంచి 5 మీటర్ల వరకు ఎత్తు వరకు పెరుగుతుంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి. సో దీంతో పాటుగా ఇవి థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ కనుక ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇయర్స్ టుగెదర్ ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. అందుకనే ఎక్కడ చూసినా సరే ఇవి రోడ్ సైడ్ అంతా కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉండేటువంటి మొక్క. అందుకని ఇది బాగా వీడిగా బాగా పెరుగుతుంది, కలుపు మొక్కగా బాగా పెరిగి అలాగే పంటలకు నష్టాన్ని కలుగజేస్తుంది, హ్యూమన్ బీయింగ్స్కి నష్టాన్ని కలుగజేస్తుంది. సో దాని యొక్క నష్టాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ యొక్క వీడ్ ఏదైతే కాంగ్రెస్ పూలు లేదా పార్థీనియం ఎంత నష్టం కలుగజేస్తుందంటే చూద్దాం. ఫస్ట్ హ్యూమన్స్ మీద ఎంత నష్టం కలుగజేస్తుంది, దీని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. రైట్, హ్యూమన్ బీయింగ్స్ కనుక మనం చూసినట్లయితే ఇవి స్కిన్ ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తాయి. దీని యొక్క ఫ్లవర్స్ని కానీ, దీని యొక్క సీడ్స్ని కానీ, దీని యొక్క లీవ్స్ కానీ టచ్ అయినట్లయితే ఎలర్జీస్ని కలుగజేస్తాయి, డెర్మటైటిస్ని కలుగజేస్తాయి. సో ఇవి ఇచ్చింగ్ని కాజ్ చేస్తాయి. వీటితో పాటు ఇవి కనుక మన స్కిన్కి టచ్ అయితే రెడ్డిష్నెస్ వస్తుంది, అలాగే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, బ్లిస్టర్స్ ఇన్ ద సెన్సిటివ్ ఇండివిజువల్స్ కలుగజేస్తాయి. ఇది మెయిన్గా హ్యూమన్లో కలుగజేసేటువంటి నష్టం. దాంతోపాటుగా దీని నుంచి దీని యొక్క పోలెన్ గ్రెయిన్స్ కానీ, దీని ఫ్లవర్స్ కానీ, లేకపోతే దీని ఫ్లవర్స్ నుంచి వచ్చిన పోలెన్ గ్రెయిన్స్ కనుక పీల్చినట్లయితే ఏం జరుగుతుందంటే అలర్జీ వస్తుంది అనమాట. సో ఇది ముక్కులో కనుక వెళ్తే స్నీజింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అస్తమా ఎఫెక్ట్ అవుతుంది, క్రానిక్ కాఫ్ వస్తుంది. సో ఇవి కనుక మనం ఎక్కువగా పీల్చినట్లయితే, ఇవి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనుక మనం లివింగ్ చేసినట్లయితే బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. సో తర్వాత దీనికి సంబంధించి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ ప్రాబ్లమ్స్ కనుక మనం చూసినట్లయితే, సో వీటిని కనుక మనం దీనికి సంబంధించిన పోలెన్ గ్రెయిన్స్ కనుక మనం చూసినట్లయితే, వీటిలో కనుక కళ్ళలో కనుక పడినట్లయితే, దీని పోలెన్ గ్రెయిన్స్ కళ్ళలో కనుక పడినట్లయితే కళ్ళు రెడ్డిష్నెస్ వస్తాయి, కళ్ళుకి ఎలర్జీ వస్తుంది, తర్వాత కళ్ళు అనేది వాపు కలుగజేస్తుంది అనమాట. సో అలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ని రైజ్ చేస్తుంది ఈ వీడ్. అదే పార్థీనియం హిస్టరోఫోరస్, అదే కాంగ్రెస్ గ్రాస్ అని పిలుస్తాం, దీన్ని క్యారెట్ గ్రాస్ అని కూడా పిలుస్తాం. సో ఎఫెక్ట్ ఆన్ లైఫ్ స్టాక్స్, యానిమల్స్ మీద ఏమేమి ఎఫెక్ట్ చూపిస్తుందంటే, యానిమల్స్ని ఇవి సాధారణంగా యానిమల్స్ ఈ మొక్కల్ని తినవు, ఈ వీడ్స్ని తినవు, ఎందుకంటే ఇవి బిటర్నెస్ని కలిగి ఉంటాయి. ఇవి కనుక తినట్లయితే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, వాటి హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి. అందువల్ల ఇది చాలా డేంజర్, దిస్ ఇస్ వెరీ డేంజర్ టు ద లైఫ్ స్టాక్. సో అందుకనే ఇవి సాధారణంగా చాలా ఎక్కువ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పశువులు కనుక ఇవి మేలేవు. సో రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి దీనికి యొక్క గ్రోత్ కెపాసిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎనీవేర్ ఇట్ కెన్ గ్రో ఈజీలీ. సో విండ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, హ్యూమన్ బీయింగ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో వాట్ నాట్ అన్ని స్ప్రెడ్, ఈ సీడ్స్ అనేవి అన్ని మెకానిజమ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇది అన్ని ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే దీనివల్ల మిగతా ప్లాంట్స్ని ఎదగనీయకుండా, సో వేరే ప్లాంట్స్ ఎదగటానికి కావాల్సినటువంటి ఏవైతే వాటర్, తర్వాత సాయిల్, తర్వాత న్యూట్రియంట్స్, వీటన్నిటి మీద
చూపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇవే బాగా ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తాయి, కాబట్టి బయోడైవర్సిటీ కూడా ఇబ్బంది అవుతుంది. వై దిస్ వీడ్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ ఆన్ ద ఎర్త్? సో ఇది మన నేటివ్ది కాకపోయినా సరే ఈ వీడ్ పార్థీనియం ప్లాంట్ ఎందుకు ఇండియాలో బాగా సక్సెస్ అయిందంటే, సో దీని నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సీడ్స్ అనేవి ఈజీగా గ్రో అవుతాయి. థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ సీడ్ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఈజీగా ఇవి డ్రాట్ని తట్టుకోగలవు, వాటర్ రెసిస్టెన్స్, ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడి వీటి యొక్క గ్రోత్ని కొనసాగించగలవు. అందుకని పర్టికులర్గా ఇండియాలో ఎక్కడ చూసినా సరే ఈ యొక్క రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ చూసినా సరే ఖాళీ ల్యాండ్స్లో కానీ, రోడ్ సైడ్స్లో కానీ, బేర్ ఏరియాస్లో కానీ ఇవి బాగా గ్రో అవుతున్నాయి. అందుకని ఇట్ ఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ వీడ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ద ఇన్ ఇండియా, ఇన్ ద టోటల్ వరల్డ్. ఈ ప్లాంట్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? లెట్ అస్ సీ ద కంట్రోల్ మెజర్స్. చూడండి, ఈ ప్లాంట్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే జనరల్గా ఇట్ ఈస్ కంపీట్ విత్ సో మెనీ ప్లాంట్స్. సో ఈ కాంపిటీషన్ అనేది సాయిల్ పరంగా కానీ, న్యూట్రియంట్స్ పరంగా కానీ, లేకపోతే వేరే పరంగా అన్ని రకాలుగా ఇది వేరే ప్లాంట్స్కి కంట్రోల్ చేస్తుంది, కాంపిటీషన్ ఇస్తుంది. సో వీటిని మనం మెకానికల్ కంట్రోల్, మనం ఏం చేయాలంటే వీటిని అప్రూటింగ్ చేయాలి. ఎక్కడన్నా వస్తే వాటిని అప్రూటింగ్ చేయాలి. తర్వాత ఇవి ఎక్కడైతే బాగా పెరుగుతున్నాయో, ఈ పెరిగిన చోట ఏవైతే ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, ఈ పెరిగిన చోట వీటిని మనం ఇటువైపు వెళ్లకుండా మనం వేరింగ్ గ్లౌజ్, మాస్క్స్, తర్వాత స్లీవ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి అలర్జిక్ రియాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి చేస్తాం. తర్వాత కల్చరల్ కంట్రోల్ ఎలా చేస్తామంటే మెయింటైన్ ద హెల్తీ వెజిటేషన్ ఇన్ అవర్ ఏరియా. సో హెల్దీ ప్లాంట్స్ని మాత్రమే పెంచుకునేలా చేసుకోవాలి. తర్వాత కెమికల్ కంట్రోల్, వీటిని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే అప్రాప్రియేట్ హెర్బిసైడ్స్ని మేబీ యూజ్డ్ ఫర్ ద అకార్డింగ్ టు ద లోకల్ అగ్రికల్చరల్ రికమెండేషన్స్ అండ్ ద రెగ్యులేషన్స్. తర్వాత బయాలజికల్ కంట్రోల్, ఎలా బయాలజికల్ కంట్రోల్ చేస్తామంటే సమ్ ఇన్సెక్ట్స్ అండ్ ద ప్యాథోజన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద బయాలజికల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సర్టన్ రీజియన్స్ టు హెల్ప్ ద సప్రెస్ ఆఫ్ ద వీడ్. సో దీనికి వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద ప్రికాషన్స్. మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మొక్క పెరిగే ప్రాంతంలో, మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? డు నాట్ టచ్ ద ప్లాంట్ విత్ ద బేర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ ఇట్. సో ఇది కనుక మనం ఎట్లా పడితే అట్లా టచ్ చేయకూడదు. దీనికి కనుక సెన్సిటివ్గా ఉంటే దీనివల్ల మనకి ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ డిజార్డర్స్ వస్తాయి. తర్వాత వేర్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ వైల్ రిమూవింగ్ ఇట్, మనం వీటిని రిమూవ్ చేసుకోవాలంటే ప్రొటెక్టింగ్ క్లాత్స్ వేసుకోవాలి. తర్వాత అవాయిడ్ ఎలోయింగ్ ద ప్లాంట్ టు ఫ్లవర్స్ అండ్ ప్రొడ్యూస్ సీడ్స్. సో వాష్ ఎక్స్పోజ్డ్ స్కిన్ ఆఫ్టర్ హ్యాండ్లింగ్. ఒకవేళ నేను పట్టుకుని ఇప్పుడు వీడియో తీస్తున్నాను, ఈ వీడియో తీసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. తర్వాత సీక్ మెడికల్ అడ్వైజ్ ఇఫ్ సివియర్ ఎలర్జీ సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే సో మనం మెడికేషన్ తీసుకోవాలి. సో కాబట్టి దీన్ని బట్టి మనం కన్క్లూడ్ చేసేది ఏంటంటే ఆల్దో పార్థినియం హిస్టోఫోరస్ మే అపియర్స్ టు బి ఎ సింపుల్ రోడ్ సైడ్ వీడ్, ఇట్ పొసెస్ ద సీరియస్ ఛాలెంజెస్ టు ద హ్యూమన్ హెల్త్, అగ్రికల్చర్, లైఫ్ స్టాక్. అందుకనే ఈ మొక్క ఎక్కడైతే పెరుగుతుందో, ఈ మొక్క పెరిగిన చోట ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ పెరిగిన చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని అవాయిడ్ చేయాలి. వీలైతే దీన్ని పీకేసేసి అక్కడ ఉండేటువంటి నేచర్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సో ఇవి దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో పార్థీనియం హిస్టోఫోరస్ కాంగ్రెస్ గ్రాస్ అని పిలుస్తాము, తర్వాత క్యారెట్ గ్రాస్ అని పిలుస్తాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ డేంజరస్ వీడ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ద ఇండియా, టు వరల్డ్.